హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఫస్ట్ అయితే రేపు శ్రీరామనవమి కదా, ముందు రోజు నైట్ అయితే బయట ముగ్గు అయితే వేసాను అనమాట. బాణం యారో అయితే ట్రై చేశాను, కింద జై శ్రీరామ్ అని రాసినాను. మీకు ఈ ముగ్గులు అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నాకైతే మంచి ముగ్గు వేసాను అనిపించింది అనమాట. అండ్ ముగ్గు అయితే అలా చేసినాను. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ లేసి రెడీ అయిపోయినాను అనమాట. ఫస్ట్ అయితే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కదా, ఇలాగ మామిడాకులు కొన్నానని, ఇంకా అవైతే ఇంట్లో పెట్టేశాను. అండ్ శ్రీరామనవమి వ్లాగ్ అయితే కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తాను అనమాట. అంటే ఆ రోజు ఇంకా అప్పటి నుంచి కొద్దిగా వర్క్ ఉన్నది, లైక్ తిరుమలకి వెళ్ళడం అదంతా నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. సో కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేనైతే ఈ వ్లాగ్స్ పోస్ట్ చేయలేకపోయాను. కొద్దిగా టైం వచ్చింది, లైక్ 2-3 days అనుకుంటా. డైలీ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని కదా, కొద్దిగా గ్యాప్ వచ్చింది. బట్ ఓకే, ఇంకా నుంచి మనం డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేసుకుందాంలేండి. సో ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో అయితే మామిడాకులు పెట్టేశాను అనమాట. కింద స్టూల్ వేసుకొని పెట్టాను. ఆ స్టూల్ కొద్దిగా షేక్ అవుతుంది అనమాట. మా పెద్దోడు ఉన్నాడు అనుకోండి, ఆ కాల్స్ కానీ నన్ను భయపెట్టినట్టు వెనకాల నుంచి గట్టిగా సౌండ్ చేస్తాడు. నేను భయపడిపోతాను. ఎంత లేదన్నా హైట్ అంటే నాకు కొద్దిగా భయం, కొద్దిగా చాలా అంటే చాలా భయం. సో అఫ్కోర్స్ నాకు వెనకాల ఎవరైనా వచ్చి నేను స్టూల్ మీద ఎక్కడ పెట్టారనుకోండి, నాకు భయం వచ్చేస్తుంది. ఇక ఫొటోస్కి కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. మిద్దె మీదకి వచ్చాను అనమాట. ఎందుకంటే తులసి మొక్క ఉంటుంది కదా, లైక్ తులసి ఆకు పానకం చేస్తాం కదా, దాంట్లోకి తీసుకెళ్దామని చెప్పి. సో పైన వచ్చి తులసి ఆకు అయితే పెట్టుకున్నాను. ఎక్కువ కాదు, కొద్దిగా తీసుకున్నాను అనమాట. అది ఆల్రెడీ ఎందుకో తులసి ఆకు కొద్దిగా ఎండిపోయినట్టుంది మిద్దె మీద. నేను కాదు వాటర్ పోసేది, సో అందువల్ల నేను చూసుకోలేదు. ఈరోజు చూస్తే లైట్గా ఎండిపోయినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ పానకం చేస్తున్నాను. పానకంలోకి నేనైతే తెల్ల బెల్లం తీసుకున్నానండి. దాన్ని అయితే ఫస్ట్ అట్లా కొద్ది దంచుకొని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రోల్ బయటికి తీసినాను అనమాట. అండ్ ఈ చిన్న రోల్ నాకు ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఏమైనా చేస్తే వెంటనే మసాలా దంచాలంటే దీన్ని తీసేస్తాను అనమాట. నాకు మిక్సీ కన్నా ఇదే ఈజీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఒక పక్క యాలకులు, అండ్ అలా యాలకలు కూడా యాడ్ చేసినాను. యాలకలు మిరియాలు రెండు దంచుకున్నాను అనమాట. రెండు దంచుకొని ఇంకా పానకంలో అయితే వేసేస్తాను. ఎంత లేదన్నా పానకం గుడిలో ఇచ్చేది ఇంకా బాగుంటుంది. ఇంట్లో కూడా బాగానే ఉంటుంది, బాగాలేదు అని కాదు, కానీ గుడిలో తింటే ఒక తెలియని ఫీల్ అనమాట. లైక్ ప్రసాదం కదా, ఎంత లేదన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మిరియాలు యాలక్కాయలు వేసి మళ్ళీ పానకం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా తులసి ఆకు కూడా వేసేసాను అనమాట. అండ్ ఇప్పుడు మామిడి ఆకులు వేస్తాను, ఎందుకంటే ఇది ఇప్పుడు వడపప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే మామిడికాయ కోసుకుంటున్నాను. అండ్ అలాగే నానబెట్టినాను కదా పెసరపప్పు, అండ్ అలాగే బియ్యం అయితే రెండు నానబెట్టేశాను. ఒక 1/2 hour 1 hour నానబెట్టిన తర్వాత దాంట్లో మామిడికాయలు వేసుకొని బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పచ్చిమిరపకాయ కూడా వేస్తాను. పచ్చిమిరపకాయ వేయలేదు, ఇంకా మా బుడ్డోడు కూడా తింటారు కదా, వాడికి కొద్దిగా కారం తగిలితే బాగా ఏడుస్తాడని చెప్పి ఇంకా అదైతే చేయలేదన్నమాట. అండ్ బాగా మిక్స్ చేసుకుంటే మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. అండ్ మోస్ట్లీ శ్రీరామనవమి అయితే రాముడికి ఇష్టమైనవి ఇవే చేస్తారు. ఇంకా వడలు అవి కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఆ రోజు అంత టైం లేదనమాట. సో అందుకోసం నేనైతే పానకం వడపప్పు అయితే చేసేసాను. ఇంకా రెండు రెడీ అయిపోతే ఇంకా పూజా గదిలో పోయి పూలు అవి పెడితే మా ఆయన వచ్చి ఇంకా దీపారాధన అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే టిఫిన్లోకి ఇడ్లీ టమాటో కారం అయితే చేసినాను. అంటే చాలా పనులు ఉంటాయి కదా, సో ఎంత లేదు ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని టిఫిన్ అయితే తింటాను. సో పూజ అయ్యేదాకా నేను కూడా టిఫిన్ తిన్ను, బట్ ఆల్రెడీ చేసేసి వచ్చేసాను అనమాట. ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయి వచ్చినారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ప్రతిసారి నేను దీపం పెడతాను, ఆయన వచ్చి టెంకాయ కొడతారనమాట. అంటే టెంకాయ కొట్టి నీళ్ళు దేవుడి దగ్గర ఒక్క సెకండ్ కూడా పెట్టనీడు మా బుడ్డోడు. వాడికి వెంటనే ఇచ్చేయాలి, వాడికి టెంకాయ నీళ్ళు అంటే వాడి ఫేవరెట్. అండ్ నెక్స్ట్ అయితే దేవుడి దగ్గర హారతి కూడా ఇచ్చేస్తున్నాడు. చాలా అంటే చాలా కలగా ఉన్నింది ఆ రోజు పూజా రూమ్ అయితే. ఇంకా ప్రశాంతంగా దేవుడికి అయితే మొక్కేసుకున్నాను. అండ్ ఇంకా నేనైతే ప్రతిసారి మా ఆయన కాలు అయితే మొక్కుంటాను. ఏ పండగనే కాదు, మామూలుగా ఆయన ఏ రోజు దీపం పెట్టినా ఆయన దీపం పెట్టిన తర్వాత కాలు అయితే మొక్కుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మా పెద్ద బాబు, మా చిన్నోడు, ఇంకా మా పాప అందరు కాలు మొక్కేసుకున్నారు. అండ్ ఫస్ట్ అయితే ఇంకా మా పైన హన్ను బాబు కిందకైతే వచ్చినాడు అనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళి వాడికి కూడా స్నానం చేయాలి. వాడు ఇంకా రెడీ అవ్వలేదు. వాడు లేయడమే 9:30కి 10కి తీరిగ్గా లేస్తాడనమాట. లేచిన తర్వాత ఇంకా వాళ్ళు బేబీ ఆయిల్ పూసేశారు. సో ఇంక నేనైతే పోయి స్నానం చేయాలా. అండ్ పక్కనే చెట్లు ఉంటాయి అనమాట, చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి ఎన్ని చెట్లు, టమాటో చెట్టు 2 పండినాయి, కానీ అవి పీకేసినాము. అండ్ నెక్స్ట్ అయితే నేను షార్ట్ వీడియోలో చూపించా కదా, ఇలాగ శ్రీరాముడు డ్రెస్ తెచ్చినారని, అదైతే ఇంకా హన్ను బాబుకి వేయాలన్నమాట. ఒక పక్క మా ఆయన నామం ప్రిపేర్ చేస్తున్నారు. ఆ నామం పెట్టి నేను ఇస్కాన్లో కొన్నాను, అది కూడా నేను షార్ట్ వీడియోలో చూపించాను. మన షార్ట్ వీడియోస్ ఎవరైనా డైలీ చూస్తే మీకు తెలిసిపోతుంది నేను ఏది ఎక్కడ కొన్నానని చెప్పి. అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ సింధూరంతో అయితే మిడిలో నామం పెట్టేసినాను. ఇట్లా నామం వచ్చి నామకంతో పెట్టినాను అనమాట. కింద ప్యాంట్ లంగోట వేస్తాడే, దాన్ని వేయించుకోవడం లేదు. ఫైనల్ అయితే ధోతి అయితే వేసేసిన. ఇంకైతే రుద్రాక్ష వేసి గుచ్చుకుంటుంది, బట్ ఒక 2 seconds ఫోటోషూట్ అయిపోతుంది. ఎందుకంటే వాడు March 26 వాడికి 4th month కంప్లీట్ అయింది. సో 4th month ఫోటోషూట్ అయితే చేయలేదు. ఒకేసారి శ్రీరామనవమి వస్తుంది కదా, సో రాముడు థీమ్తో చేద్దాం అనుకున్నాము. సో అందుకోసం ఈరోజు అయితే చేస్తున్నాం అనమాట. నేను శ్రీరామనవమి రోజు ఎట్లా రెడీ చేశాను అనేది షార్ట్ వీడియో పోస్ట్ చేశాను సాంగ్తో సహా. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఈ లుక్ అంతా రివీల్ అయిపోయి ఉంటుంది అనమాట. సో 4 అనేది పెసలతో రాసినాము. వీడు పండబెట్టగానే ఆ పెసలంతా తోసేస్తున్నాడు. అండ్ ఫోన్ చూస్తే చాలు ఫోన్ మీద దూకు
ఊకుతాడు అనమాట. అదేందో వాడికి విచిత్రంగా వియర్డ్గా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ అయితే డోర్కి ఉంటుంది కదా పూలబంతి ప్లాస్టిక్ ఫ్లవర్స్ది, దాన్ని అయితే ఇట్లా చేసినాం అనమాట. థీమ్స్ అంటేనే డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. హైలైట్ ఏంటంటే ఆ థీమ్ అంతా రెడీ అయిపోయి ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా చేస్తుంటే బాగుందని ఇంకా మంచి ఐడియాస్ వస్తాయి అనమాట. అది అంతే, మనం ఎంత రిగ్రెట్ అయినా ఇంకొకసారి వెళ్ళిపోయింది రాలి కదా, సో అందుకోసం ఇంకా మనం కూడా గొమ్మగా అయిపోవాలి. బట్ ఈసారి కూడా చాలా బాగా వచ్చిందండి. పైన అది పెట్టేసినాం కదా, మీ కిందంతా మామిడి ఆకులు పెట్టినాం అనమాట, ఆకులు అండ్ బాణం కూడా తెచ్చినాం. సో బాణం కూడా పెట్టేస్తే ఈ లుక్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోతుంది. నాకైతే 3rd మంత్ ఫోటోషూట్ కన్నా 4th మంత్ ఫోటోషూటే బాగుంది. అండ్ మీరంతా శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేస్తున్నా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే పెసలతో పెడుతుంటే ఒక పక్క ఫ్యాన్ ఆపేసాము, ఎండేమో బివచ్చంగా ఉంది, సగ్గు వస్తుంది అనమాట. కానీ ఫ్యాన్ వేస్తే ఈ పెసలు ఈ ఆకులు అవంతా ఎగిరిపోతున్నాయి అనమాట, చల్ల బిల్లు అయిపోతున్నాయి. సరే ఒక 10 మినిట్సే కదా, 10 మినిట్స్ కాదు, హాఫ్ అన్ అవర్ నుంచి అట్టే ఉంది. అండ్ ఈ ఐడియా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి గైస్, మర్చిపోవద్దండి. మిడిల్ ఒక రోజ్ ఫ్లవర్ పెట్టి చుట్టూరా చామంతి పూలు అయితే పెట్టేసినాము. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇదంతా ఒక స్టేజ్ అయితే వాడు పొనుకోబెట్టి ఫొటోస్ తీసేది ఉంటుంది చూడండి, అది ఇంకో రకమైన టాస్క్ అనమాట. ఎందుకంటే పొనుకుని వెంటనే ఆ పెసలు కదిలిచ్చేసాడు. 4 అనేది కూడా లైట్గా డిస్టర్బ్ అయిపోయింది అనమాట, అట్లా పోయి ఇటు పోయి. సో ఎట్లయితే వాడిని అయితే పొనుకోబెట్టినాము. ఇంకా వాటితో అయితే సరిగ్గా ఫొటోస్ తీసి ఒక పెద్ద టాస్క్ అయిపోయినట్టే. పొనుకోబెట్టగానే చూడండి అందరినీ విచిత్రంగా చూస్తుంటాడు. ఇంకా కింద మీద పడి అయితే మా హనుబాబుని ఒక 2 ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. కానీ థీమ్ చాలా బాగుంది కదా, పక్కన జై శ్రీరామ్ అని కూడా పెట్టాము. మొత్తం రెడీ అయిన తర్వాత కాసేపు మాకు కోఆపరేట్ చేశాడు, ఏడవలేదనమాట. ఆ పైన ఫ్యాన్ కూడా ఆపేస్తున్నాము, కసకసగానే ఉండింది మాకే. ఇంకా వాడు ఆ డ్రెస్ వేసుకొని ఏడవలేదంటే చాలా గ్రేట్. అండ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉండింది వాడికి ఆ డ్రెస్ కూడా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసినాడు. అండ్ పెసలు కింద చూడండి అక్కడ 4 అన్ని వాడే కలిపేసినాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఏడుపు మొదలు పెట్టాడనమాట. చెప్పినా కదా ఏడవలేదు అన్నాను. ఇంకా నెక్స్ట్ సెకండ్ అంతే, ఇంకా వెనకాల ముందు ఆలోచించి ఉండదు, వెంటనే ఏడుపు అయితే మొదలు పెడేస్తాడు. చిన్నపిల్లల్ని ఒక ఫోటో తీయాలంటే వాళ్ళేమో కానీ మనం పడే కష్టాలు ఎక్కువ. ఎందుకంటే వాడు ఒక పక్క ఏడుస్తుంటే ఫోటోగ్రాఫర్ కూడా ఫొటోస్ క్లిక్ చేసేయచ్చు, కానీ పక్కన క్లాప్స్ కొట్టేవాడు వాడు నవ్వుపించాలని ట్రై చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళది అసలేం బాధ. ఫస్ట్ మా బుడ్డోడికి అయితే మార్నింగ్ ఈ డ్రెస్ వేసాను అనమాట, ఎందుకంటే పైన వాడికి ఆల్రెడీ థీమ్ చేసి ఫోటో షూట్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఈ డ్రెస్ వేసేసి దేవుడి దగ్గర అయితే పూజ చేపించేశాను. అండ్ కిందకు వచ్చి మా బుడ్డోడికి కూడా ఒక డ్రెస్ అయితే కొన్నాను అనమాట. లైక్ వీడికి కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను నిన్న షాపింగ్ వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చేతికి కూడా వేసేస్తున్నాను అనమాట. అవి చేతికి కింద హ్యాండ్కి వేసుకోవచ్చు, కానీ అవి లూజ్గా ఉన్నాయని చెప్పి పైకి వేసాను. అండ్ పైకి వేస్తేనే బాగుందనమాట. అండ్ నెక్స్ట్ అయితే వీడికి కూడా రుద్రాక్ష మాల అయితే వేసేసాను. వేసేసి నామం పెట్టగానే వాడి దేవుడు అని ఫీల్ అయిపోతున్నాడు. నేనైతే శ్రీరామనవమి రోజు ఫుల్ డే బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, బట్ హాఫ్ డేనే తీసాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మా అన్నకి బాగాలేదని చెప్పి కాల్ వచ్చింది. సో అందువల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఈ వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.